ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా 41:12 చదువుతున్నాను. నీతో కలహరించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యేసయ్య ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు, నీతో ఎవరైతే కలహపడుతూ యుద్ధము చేస్తూ ఉంటారు చూడండి, వారు మీతో యుద్ధము చేస్తూ మిమ్మల్ని హింసించాలని, బాధ పెట్టాలని, నెమ్మది లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదా. చూడండి, చాలామంది ఆత్మీయులకు ఎంతోమంది ఇలాంటి కలహపడేవారు, యుద్ధం చేసేవారు, అవమానపరిచేవారు, హింసించేవారు అడుగడుగున కూడా ఎదురవుతుంటారు కదండి. అందుకే దానియేలు జీవితాన్ని చూడండి, ముమారు ప్రార్థన చేస్తున్నారని వారు ఓర్చుకోలేకపోయారంట. ఎందుకంటే ఆ ప్రార్థన ఆపివేయాలి, దేవునితో మాట్లాడొద్దని కుట్ర పన్నారంట వాళ్ళందరూ. ఎందుకు అంటే తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి. నిజమే కదా, ఆత్మీయులుగా ఉన్న మీలో చాలామంది కూడా మీరు యథార్థంగా నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు కొంతమంది మాటికి మీరు హృదయంలో నుండి నెమ్మది తొలగించాలని కలహపడుతూ ఉంటారు, గొడవపడుతూ ఉంటారు, యుద్ధం చేస్తూ ఉంటారు. అసలు సంబంధం లేకపోయినా ఏదో విషయాన్ని బట్టి మీతో యుద్ధం చేస్తూ ఉంటారు కదా. అపవాది కూడా మిమ్మల్ని హింసిస్తూ బాధ పెడుతూ యుద్ధం చేస్తూ ఉంటాడు కదండి. ఎందుకంటే వాడు నెమ్మది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతూ కలహపడుతూ యుద్ధము చేస్తున్నారో వారు మీరు చూసినప్పుడు మరలా వారు మీరు వెతికినా మీరు చూసినా వారు కనబడరంట. ఎందుకంటే దేవుడు వారిని దూరముగా ఉంచబోతున్నాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని బాధ పెట్టే వారిని నేను దూరముగా ఉంచి ఉన్నాను అంటాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కొంతమంది అనవసరంగా నీతో యుద్ధం చేస్తున్నారేమో, అపవాది నీ పైకి లేస్తున్నాడు, ఒక తుఫాను లాగా లేస్తున్నాడేమో, అయినా భయపడొద్దు, వారు మాయమైపోబోతున్నారు. దేవుడు నీ పక్షమున ఉండి నీకు నెమ్మదినిచ్చి ప్రభు నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి, అనేకులకు షేర్ చేయండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు. అవును ప్రభువా, అయ్యా ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలం నీ వాక్యాన్ని నమ్ముతున్నారు. అయ్యా ఇదిగో వారి జీవితంలో నెమ్మది, వారి కుటుంబంలో సమాధానం, వారికి జయము, శత్రువు పైన జయము కలుగును గాక. అయ్యా ఇదిగో యుద్ధములో విజయము కలుగజేసే దేవుడు గనుక మీ బిడ్డలు విశ్వసిస్తున్నప్పుడు నాయనా, అయ్యా వారి శత్రువు పారిపోవాలి, నీ బిడ్డలకు జయమునిచ్చి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.